వ్యాపిస్తుంది. 2 బింబంలోనూ వ్యాపిస్తుందనమాట. జగత్తులోను, జగద్భావనలోను, బ్రహ్మాండంలోను, పిండాండంలోనూ వ్యాపిస్తుంది. ఎందుకు అంటే ఆ వ్యాపక ధర్మం చేత అది సాక్షిగా ఉంటుందనమాట. అంతటా వ్యాపకమైంది కాబట్టి మనలాగా అటు ఇటు కదలడానికి దానికి స్పేస్ లేదు కాబట్టి అది సాక్షిగా చూస్తూ ఉందనమాట. అంతటా అదే ఉంది. మధ్యలో ఈ భావాలనేవి ఇవన్నీ వచ్చిపోతూ ఉన్నాయన్నమాట. ఇట్లా మనకి జాగ్రత్తగా మనం ఎలా చూసుకోమంటున్నారు? మనస్సు అనేది సంకల్ప వికల్పంగా పనిచేయటం వలన అది కదులుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ దానికి ఆధారమైంది చైతన్యము. ఆ చైతన్యమే నేను అని మన సాధన పరంగా గుర్తుంచుకోవాలన్నమాట. ఆ జడంలో వ్యాపించిన చైతన్యము నువ్వే. అంటే లడ్డు అనే జడంలో వ్యాపించింది నువ్వే. మనసు జడమే. అందులో వ్యాపించింది నువ్వే. నువ్వే అంటే ఇక్కడ చైతన్యంగా. కాబట్టి ఆ వ్యాపించే లక్షణం నీది. అదే చైతన్యం. మరొకటి ఆకాశం అంతటా వ్యాపకమైంది. చైతన్యం అంతటా వ్యాపకమైంది. వ్యక్త రూపంగా చూస్తే ఏమో ఆకాశము, అవ్యక్త రూపంగా చూస్తే ఏమో చైతన్యానివి. నేనుకు 2 అడ్రస్లున్నాయి. ఒకటి ప్రతిబింబంలో వ్యాపిస్తుంది. 2 బింబంలోనూ వ్యాపిస్తుంది. జగత్తులో వ్యాపిస్తుంది. జగత్ భావనలోనూ వ్యాపిస్తుంది. బ్రహ్మాండంలోనూ, పిండాండంలోనూ వ్యాపిస్తుంది. ఈ వ్యాపక ధర్మం చేత అది సాక్షిగా ఉంటుంది. కాబట్టి సాక్షి అంటే ఏంటండి? కేవలంగా చూస్తూ ఉంటదనమాట. నిలకడగా ఉంటుంది. కదలని స్థితిలో ఉంటదనమాట. ఈ సృష్టిలో 2 సాక్షులు ఉన్నాయి. ఒకటి ఆకాశం. మనం అందుకే ఏదైనా ప్రమాణం చేసినా ఎప్పుడూ ఉండేది ఆకాశం కాబట్టి, ఆ ఆకాశం సాక్షిగా అని చెప్తూ ఉంటాం అనమాట. ప్రకాశము. ఇంకొకటేంటి? ప్రకాశము. మనకు కనిపించేదేంటి? సూర్యుడు. ఎందుకని అంటే, ఆకాశం ఉండబట్టేగా కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, విషయేంద్రియాలకి, ప్రాణేంద్రియాలకి, ఆఖరికి ఆకాశ పంచకమైన అంతరేంద్రియాలకు కూడా అవకాశం ఎవరిచ్చారు? ఆకాశ లక్షణమే ఇచ్చింది. మనకి ఈ ఆకాశంలో ఆకాశం ఉండబట్టే అన్నిటికీ పంచభూతాల ముందు ఆకాశం ఏర్పడింది. అక్కడి నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి పృథ్వీ. అట్లా ఆకాశమే అవకాశాన్ని ఇచ్చిందనమాట. అట్లాగే మనకి సత్వగుణాంశం నుంచి ఏమొచ్చాయి? ఇవి విషయేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వచ్చాయి. కాబట్టి అంతఃకరణం కూడా సత్వాంశం నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా సూక్ష్మానికి సంబంధించినవి. పైకి మనకి కనిపించే ఈ కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, ఈ ప్రాణేంద్రియాలు అన్నీ కూడా మనకి క కనిపి ప్రాణేంద్రియాలు సూక్ష్మమండి. మిగతా కనిపించేయన్నీ మనకి స్థూలంగా కనిపించేయన్నీ వర్క్ చేయవండి. ఇవి కేవలము గోళకాలుగా మనం గుర్తించాలన్నమాట. అంతరంగా ఉన్నవి మన చేత పనిచేస్తూ ఉంటాయన్నమాట. కంటికి కనిపించే కన్ను, చెవు మనకి చెవు కనిపిస్తుంటది. అయినా వినిపించదు. అంటే లోపల ఇన్నర్‌గా ఇంకొక సూక్ష్మం పనిచేస్తూ ఉంటదన్నమాట. ఇట్లా ఆకాశ లక్షణానికి ఆవల ఉన్న ప్రకాశ లక్షణమే దాన్ని సమర్థవంతంగా, క్రియాత్మకంగా చేస్తుంది. దానంతటికి ఆవల ఉన్నది మనకిప్పుడు మనం చేసే వ్యవహారాన్నంతటికి సమర్థవంతంగా పనిచేయటానికి ఈ ప్రకాశమే ఆధారంగా ఉంది. ఈ చైతన్యమే ఆధారంగా ఉందనమాట. కదిలించేదాన్ని మనం చైతన్యంగా చెప్పుకుంటాము. కనిపించేదాన్ని ప్రకాశంగా చెప్పుకుంటాం అనమాట. ప్రకాశమే లేకపోతే ఈ పంచభూతాలు సక్రియాత్మకమయ్యే అవకాశమే లేదు. మరి ఆకాశాన్ని గాని, ప్రకాశాన్ని గాని ఎప్పుడైనా గుర్తించామా? ఎప్పుడైనా గుర్తించామా అని అడుగుతున్నారు. అసలు ఆలోచనే మనకి లేదు. ఏదో యాంత్రికంగా మనకి తెలిసిన విధంగా చేసుకుంటూ వెళ్ళిపోయాము. పృథివీ, జలము, అగ్ని, వాయువు ఇలా పరిమితించబడిపోయి విషయిగా ఉండిపోయాము. విషయాల పట్ల ఆకర్షణకు లోనవుతాము. చేసే విషయము, విషయి 2 కూడా మన లోపలే ఉంటాయి. వాటిలోనే సుఖదుఖాలు పొందుతూ అవే సత్యం అనే భ్రాంతిలో జీవితాన్ని గడిపేసి జనన మరచక్రంలో తిరుగుతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ విషయము, విషయి సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి. ఈ 2 ఒకదానితో ఒకటి సంలీన విలీనాలు చేస్తూ ఉన్నాయి. అలా చేసేటప్పుడు ఇతరులకు వేదన కలిగింది అంటే పాపం అంటున్నాము. లేదా ఇతరులు అది ఆనందాన్ని కలిగిస్తే పుణ్యం అంటున్నాం అనమాట. మన వలన ఇతరులకు ఆనందం కలిగిస్తే అది పుణ్యము. లేదా బాధ కలిగిస్తే పాపం రా, అలా చేయకూడదురా, పాపం రా అని చెప్తుంటాం అనమాట.
కాబట్టి మనం సాధనగా ఈ విషయి సంలీన విలీనాలు చేసేటప్పుడు ఇతరులకు ఆనందం కలిగేట్లుగా అభ్యాసం చేశామనుకోండి, రెండూ వస్తాయి. మనకి తెలుసో తెలియక జరిగిపోతుంటాయి. ఇప్పుడు సాధన అంటే ఏంటి? మనం సాత్విక ఉన్నప్పుడు ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నామో ఆ భావన యొక్క మనకి ప్రతిరూపం ముందు మనకి తెలియబడిన తర్వాతే బయటికి మనం అనగలుగుతాం అన్నమాట. అందుకని మన అభ్యాసం ఏం చేయమంటున్నారు? ఎప్పుడు కూడా ఇతరులకు ఆనందం కలిగించే విధంగానే చెయ్యి అని చెప్తున్నారు. ఆ అభ్యాసం చేశామనుకోండి, మనలోని దోషపూరితం అంతా నివారించబడిద్దనమాట. అప్పుడు పూర్వం బాధ కలిగించే, దురభ్యాసం కలిగించే అభ్యాసం పోయి సదభ్యాసం మనకి వచ్చేసింది. ఇది మొదటి అభ్యాసం అనమాట. మన సాధనలో మొట్టమొదటిగా ఏం చేయాలి? అది ఎదుటి వాళ్ళకి బాధ కలిగించకుండా సంతోషాన్ని ఇచ్చే విధంగానే మాట్లాడాలి. సంతోషాన్ని ఇచ్చే విధంగానే పనులు చేయగలగాలనమాట. అప్పుడు ముందు నెగెటివ్‌ని పోగొట్టుకున్నాం. మనకేంటి ఇప్పుడు ప్లస్ అయినా, మనస్ అయినా సమస్థితిలో ఉండటం కదా! సాక్షిగా ఉండటం. అన్ని పంచకాలకు తెలుసుగా మనకి సాక్షిగా ఉండాలి. అన్నిటికీ మనము సాక్షిగా ఉండాలి. అంటే ఇక్కడ మనం ఎందుకంటే మనకి తదాకారవత్ మనకొచ్చిన చిక్కు ఏది గుర్తొస్తే, ఏది కనపడితే అదైపోవటం. అంటే వాటిలో చేరిపోతున్నాం అనమాట. తదాకారవత్ ఏది కనిపిస్తే, వస్తువు కనిపించింది, అది నాకు కావాలనిపిస్తుంది. అంటే తాదాప్యం చెందేసాం. అది ఎలైనా నేను సంపాదించేయాలి అనుకున్నాం. తదాకారవత్ అయిపోయాము. ఏదైనా చేయాలనిపిస్తే అందులో ఇన్వాల్వ్‌మెంట్ వచ్చేస్తుందనమాట. సాక్షిగా ఉండి చేయటం అని గాని, సాక్షిగా ఉండి కోరుకోవటం అని గాని ఉండట్లేదు. తేడా ఏంటండి అంటే, సాక్షిగా ఉన్నట్లయితే మన వంతులో ఉంటే మనకి కోరిక కలగటంలో తప్పు లేదు. మన వంతులో ఉంటే అది మనకి లభ్యమైద్ది. మనకి ప్రాప్తం లేదనుకోండి రాదు. మన దాంట్లో లేకపోతే. మామూలుగా అయితే ఇప్పుడు తెలియక అజ్ఞానం చేత, విద్య చేత మనం ఏమనుకుంటున్నాం, అది నాకు కావాల్సిందే ఎలా అయినా సరే నేను పొందాల్సిందే అనే తమోగుణం దాకా మనం వెళ్ళిపోవటం జరుగుతుందనమాట. అక్కడ తేడా మనము గుర్తించాలనమాట. వ్యవహరించేటప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకి స్పష్టంగా తెలియాలి. మనకి నిర్ణయంగా దాని వలన కలిగే ఫలితము మనం ఊహించగలగాలి. దానికి తగ్గట్టు జ్ఞానవంతంగా జీవించాలి. అంటే ఫలితం మీద మనకు ఆశ లేకుండా జీవించాలనమాట. ఈ చైతన్యానికి ఒక సామర్థ్యం ఉంది. అది ఎందులో చేరితే అదయిపోతుంది. ఎందుకనండి అంటే అది అంతటా ఉంది గాబట్టి, మనము లేకనే ఉన్నట్లు తోచుచున్న ఈ శరీరాలు కాబట్టి, అంతటా ఉన్నది అదే కాబట్టి, ఈ శరీరాల్లో అలా మళ్ళీ మనకేం జెప్తారంటే పాదరసం మీద బంగారం తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే సన్న రజము కింద పాదరసం పెట్టుకొని చేస్తారనమాట. చిన్న చుక్కలు కంటికి కనిపించనంత సూక్ష్మంగా పడతాయి. అంతా ఒక ముద్దగా తీస్తారనమాట. అట్లా తేలేలాగా మనం ఉన్నాం అన్నమాట చైతన్యంలో. కాబట్టి మనం ఎలా ఉంటే మన ఆకారంలో అంతటా చైతన్యమే. ఒక అడుగున్న బేబీలోనూ అదే చైతన్యం ఉంటది. 6 అడుగులున్న మనిషిలోనూ అదే చైతన్యం ఉంటదనమాట. అంటే ఉన్నదే అదే కాబట్టి. ఈ చైతన్యానికి ఒక సామర్థ్యం ఉంది. అది ఎందులో చేరితే అదైపోతుంది అంతే. తల్లి గర్భంలో 3 అంగుళాల శరీరంలోనూ, 6 అడుగుల శరీరంలోనూ చైతన్యం ఉంది. ఎలా అంటే తదాకారవత్. చైతన్యానికి ఆకారం లేదు. ఏ ఆకారం లేస్తే ఆకారంగా వస్తది. మనం కూడా రోజు ప్రొద్దున్నే లేవగానే ఒక ప్రణాళికతో, ఒక వృత్తితో, ఒక గుణంతో లేస్తాం. అంతే గదండీ! ఎప్పుడైనా సరే ఇవాళ ఈ పని చేసేయాలని లెగుస్తాం. లేదా ఒక ఆలోచనతో లెగుస్తాము. అందుకే ఏం చెప్తున్నారు మనకి తురియ సంధ్యలో, సంధ్య చేసి పడుకుంటే ఆ భగవంతుడి ధ్యానంలో, మన నామంలో, జపంలో ధ్యానం చేసుకుంటూ నిద్రపోతాం కాబట్టి. లెగిస్తూనే ఆ నామం గుర్తొస్తదనమాట. లేదా ఒక గుణం. లెగిస్తూనే మనకి ఒక గుణం. మనకి బాగా తెలుస్తది చూడండి. మనం ఏదైనా శబ్దాలు బాగా వినిపిచ్చి లేచామనుకోండి చిరాకుగా ఉంటది. రజోతమో గుణాలతో లెగుస్తామనమాట. అలాగే ఏదో ఒక గుణంతో మనం లెగుస్తామనమాట. అంటే ఏదొస్తే అది తదాకారద్వైతి. ఇంచుమించు ఆ ప్రభావము ఆ రోజంతా కనిపిస్తుంటదండి. అందుకే దైవనామంతో లేచే విధంగా మనం పడుకోవాలి. కనీసం 10 నిమిషాల ముందైనా నామం చేసుకుంటూ నిద్రలోకెళ్ళాలి. సంధ్యా సమయం చేయకపోయినా. ఆ విషయాన్ని సాధకులు మర్చిపోకూడదనమాట. మరి మనం సాధనగా ఏం చేయాలి అంటే తదేకో వశిష్ట శివ కేవలోహం. అంటే వెనక్కి రావయ్యా, ఎంతసేపు పరిగెడతావు ప్రపంచం వైపు, ఎంతసేపు పరిగెడతావు, ఒక్కడికి వెనక్కి రా అని చెప్తున్నారనమాట. వృత్తిలో రమించటమేనా, విరమించు, వెనక్కి తీసుకో, ఎప్పుడు ఆలోచనలో మునిగిపోవటమేనా, వెనక్కి రా, సాక్షిగా ఉండు అని చెప్తున్నారనమాట. గెట్ బ్యాక్ అని చెప్తున్నారనమాట. అవశిష్ట అంటే శేషించు. ఎలా మిగలాలి మనము?
మళ్ళీ ఆగం వచ్చేలాగా మిగలకూడదు అనమాట. శేషించి ఎలా ఉండాలి? సాక్షిగా ఉన్నాం అనుకోండి 0 వస్తది. అంటే ఆగాం ఉండదు. సంచితం రద్దయిపోతుంది. సత్తుగా ఉండు, నీ ఉనికిగా ఉండు, సత్తుగా ఉండు. చిత్తులోని ఆనందంలోకి చేరక, మన చిత్తంలోని ఆనందంలో చేరిపోకు. సత్తుగా నిలబడు. అప్పుడు బ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందుతావు. మన సాధన ఏం చేయమంటున్నారండి? మనం ఎప్పుడు కూడా సాక్షిగా జీవించినట్లయితే వెనక్కి వస్తాం అనమాట. తాదాప్యత నుంచి మనము బ్యాక్ వస్తాము. సాక్షిగా నిలబడి చేయగలుగుతాము. చేసినప్పుడు మనం ఏమైద్ది? సత్తుగా అంటే ఉనికిగా, ఉనికి స్థానంలో ఉంటాం. ఏ ఉనికి మనం సత్ అనేది మన ఉనికి స్థానం అన్నమాట. అప్పుడు బ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందుతావు అని చెప్తున్నారన్నమాట. కాబట్టి మన మనసును విషయాకార వృత్తి నుంచి బ్రహ్మాకార వృత్తిగా మార్చడమే ఆత్మ విచారణ. కాబట్టి మనకేం చెప్తున్నారు? మనసులో ఎప్పుడూ ఏదో ఆలోచన తిరుగుతానే ఉంటదండి. ఆ ఆలోచన నుంచి బ్రహ్మ గురించి ఆలోచించు. నువ్వు చేసేదేదో మంచి పని చెయ్యి అని చెప్తున్నారనమాట. మనం ఎలాగా ఎదుటి వాళ్ళకి బాధ కలిగించకుండా, ఎలా మాట్లాడకుండా మనం అభ్యాసం చేస్తున్నామో, అలాగే వేరే ఆలోచన రానీయకుండా ఒక నామాన్నో, జపాన్నో మనం స్వీకరించాలి. పైకి మొదట్లో కుదరనప్పుడు ఏం చేయాలి? పెద్దగా అనుకోవాలి. నెమ్మదిగా లోపలే పెదాలు కదిలిస్తా ఉంటది. తర్వాత మనకి తెలియకుండానే లోపల అది తిరుగుతూ ఉంటదనమాట. బ్రహ్మాకార వృత్తిగా మార్చడమే ఆత్మ విచారణ. ఆత్మ విచారణ అంటే ఏంటంటే, విషయాల్లోంచి బ్రహ్మం గురించి ఆలోచించే విధంగా మార్చుకోవటమే. అదే బ్రహ్మానుసంధానం. ఇదే జ్ఞానయోగ మార్గంలో చేసే సాధన. జ్ఞానయోగ మార్గంలో మిగతా వాటిలాగా మనం ఏమీ ఎక్కువ కష్టపడక్కర్లేదు. కేవల విచారణతో ఆ బ్రహ్మం అనే నామంతో మనము అదే నేనై ఉన్నాను అని నిరంతరంగా సాధన చేయాలి. అంటే భావనలోనే మార్చుకోవాలి. బాహ్యంగా మనం ఏది మార్చుకోవక్కర్లేదు. లోపల చేయాలి ఈ పని. ఎలా అంటే బ్రహ్మైవ భవతి. ఉన్నదంతా బ్రహ్మమే. భవము అంటే ఉండుట. అమ్మవారు అయ్యవారిలో సంకల్ప రూపంలో సంభవించింది. ఉద్భవించలేదండి. పుట్టలేదు. అంటే ఆవిడ కలిసే ఉన్నారు. కాబట్టి సంభవించింది అంటారనమాట. అంటే ఆయనలో ఆవిడ కలిసే ఉంది. అదే అర్ధనారీశ్వర తత్వం. వేరువేరుగా లేరు. కలిసే ఉన్నారు. సంభవం అయింది అంటే అర్థం సత్ స్థితి యందు చిత్ అనే సంకల్పం తోచింది. అంటే ఉనికిగా ఉన్న నా నుంచి చైతన్యం ఏదో ఒక కదలిక తోచిందనమాట. ఇక్కడ తోచిందనే పదం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. సృష్టి ఉన్నట్లుగా తోచింది. అలాగే మన శరీరం కూడా ఉన్నట్లు మనకి తోస్తుంది. మన ఆలోచనలు, వ్యవహారం అన్నీ తొయ్యటమేనండి. అవి నిజం కాదు. ఏంటి అంటే మనకి ఏది లేదో అది ఉన్నట్లు తోపింపచేసేది మాయ. కాబట్టి మాయ వలన ఈ సృష్టి జరిగింది. ఎందుకు నమ్మాల్సొస్తుంది అంటే మాయ మహానీయతి. ఒక క్రమ పద్ధతిగా అంటే అంత ఎంత క్రమ పద్ధతి అంటే మనకి మనం నిద్రపోయి లెగుస్తున్నాం. సుషుప్తిలోకెళ్తున్నాం, అన్నీ మర్చిపోతున్నాం, లెగుస్తున్నాం. మళ్ళీ నిన్నటి కార్యక్రమం ఇవాళ కంటిన్యూ చేయాల్సొస్తుంది. అంటే మరి ఇంక సత్యమని నమ్మక ఏం చేస్తాం? కాబట్టి మనకి ఆ భ్రాంతిని కలుగజేస్తుందనమాట. ఇక్కడ మనకి స్పష్టంగా ఈ లిస్ట్ మనకి రావాలండి. గుర్తుకు రావాలి. సంభవం అయింది అంటే అర్థము సత్స్థితి యందు చిత్ అనే సంకల్పం తోచింది. తోచి అవ్యక్తంగా ఉన్నటువంటి సృష్టి వ్యక్తమైపోయింది. ఎప్పుడైతే తోచిందో ఇప్పుడు మనకి ఎలా ఎగ్జాంపుల్ చెప్తామంటే, మనకు ఒక ఆలోచన తోచిందని ఎవరికో చెప్తున్నామండి. అది అవ్యక్తంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు కదా! అవ్యక్తంగా ఉంది. ఎప్పుడైతే నాకు తోచిందో నేను ఎక్స్‌ప్రెస్ చేశాను. నా లోపల ఉంది. నాకే తెలీదు అంత మంచి ఐడియా నాకొస్తదని. అంటే అవ్యక్తంగా ఉంది. నాకు తోచింది. ఇలా చేస్తే బావుండని. నేను ఎదుటి వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేశాను. సృష్టి వ్యక్తమయిందనమాట. అంటే ఇక్కడ అదే అర్ధనారీశ్వర తత్వం. వేరువేరుగా లేరు. కలిసే ఉన్నారు. సంభవం అయ్యింది అంటే అర్థము సత్స్థితి యందు చిత్ అనే సంకల్పం తోచింది. తోచి అవ్యక్తంగా ఉన్నటువంటి సృష్టి వ్యక్తమైపోయింది. వ్యక్తమై ఆనందించింది. ఎప్పుడైతే లోపల ఉన్న జ్ఞానం వ్యక్త రూపం ఏంటండి? ఆనందం. అట్లా మనకి తోచింటం వలన ఆనందం కలిగింది. అలా ఆనంద లక్షణమే మన దాకా వచ్చింది. బ్రహ్మాండం నుంచి పిండాండం, పిండాండం నుంచి వెష్టిగా ఉన్న మన వరకు వచ్చిందనమాట. కాబట్టి మానవుడు మొట్టమొదట ఏ ఆనందాన్ని పొందాలి అంటే, ఈ సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకొని విషయానంద స్థితి నుంచి
చిదానంద స్థితికి రావాలి. ఆ ఆనందం అనే లక్షణాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం? బాహ్య ప్రపంచంలో ఉపయోగిస్తున్నాం. నాకు కారు ఉంది, హ్యాపీ. నాకు డబ్బు ఉంది, హ్యాపీ. నాకు బోలెడు మంది జనాలు ఉన్నారు, హ్యాపీ. ఈ ఈ విషయాలు, ఇవన్నీ విషయాలండి. ఎంత గొప్ప ఆనందమైన, ఎంత గొప్ప ప్రాపర్టీ అయినా, ఏదైనా కూడా విషయానందమే. దాన్ని ఎలా మనం గుర్తించమంటున్నారు? చిదానంద స్థితికి గుర్తించమంటున్నారనమాట. ఆనందం ఆకాశ లక్షణం కదా! కాబట్టి అన్ని ఇంద్రియాల వలన ఆనందం కలుగుతుంది. అంతటా ఉన్నది ఆకాశమే. అది ఆనందం అనేది ఆకాశ లక్షణం. అంటే ఏమీ లేని స్థితి అండి. ఆకాశం అంటే ఏంటి? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే అన్నిటిని యాక్సెప్ట్ చేస్తే మనకు కూడా ఆనందమే అన్నమాట. మనం ఏం చేస్తాం? కొన్ని ఇష్టమైనవి యాక్సెప్ట్ చేస్తాం. కొన్ని నచ్చవన్నమాట. దుఃఖపడతాం అన్నమాట. ఇట్లా మనకి ఆనందం ఆకాశ లక్షణం కదా! కాబట్టే అన్ని ఇంద్రియాల వలన ఆనందం కలుగుతుంది. ఎలా అంటే ఆనందం నీలాగే, అంటే చైతన్యం శరీరం అంతటా వ్యాపించింది. చైతన్యం ఎక్కడుందండి? అంతటా ఉంది. కడుపులో ఉన్న 3 అంగుళాల బేబీ దగ్గర నుంచి 6 అడుగుల మనిషి వరకు అది వ్యాపించి ఉంది. అంటే ఆ చైతన్యం ఎలా వ్యాపించుందో మన శరీరం అంతా ఆనందం, నాకు ఆనందం కలుగుతుందండి అంటే ఎక్కడి నుంచంటే శరీరం అంతా ఆనందమే ఉంది. చైతన్యంలాగే. చైతన్యము, ప్రకాశము అన్నీ అంతటా ఉన్నవి. అయితే ఇక్కడ ఆ వ్యాపక లక్షణం ఆకాశ లక్షణం. మనకి తెలిసిందేంటి ఆకాశం కాబట్టి ఆహ్, ఎలా వ్యాపకమైంది, వ్యాపిస్తుంది అనకూడదండి. వ్యాపకం అంటారనమాట. ఆకాశం అంతటా వ్యాపకమై ఉంది కదా! అట్లాగే చైతన్యము, ప్రకాశము కూడా వ్యాపకమై ఉంది. మనకి తెలిసింది మనం అవునంటాం గదా! అలాగే చైతన్యం, ప్రకాశం గూడా ఉంది అని తెలుసుకోమంటున్నారు. ఇప్పుడు మనకేం తెలుస్తుంది? చైతన్యం యొక్క కదలిక తెలుస్తుంది. మనలో చైతన్యాన్ని గుర్తుపట్టే విధానం మనకి తెలియట్లేదు. అంతటా ప్రకాశం ఉంది. అంతటా ఉన్నప్పుడు నాలో గూడా ఉంది. నాలో ఉన్న ప్రకాశాన్ని నేను గుర్తించట్లేదు. అందుకే ధ్యానము, ప్రాణాయామం అని మనం ట్రై చేస్తున్నాం అనమాట. సాధన చేయటం ఈ రెండిటిని గుర్తించటం కోసమే అనమాట. గుర్తించటం ఏంటి? గుర్తించటమే జ్ఞానము. ఎప్పుడైతే జ్ఞానం వస్తదో ఆనంద స్థితి వస్తది. ఎప్పుడైతే ఆనంద ఘనమైద్దో సత్స్థితిలో ఉంటాం అనమాట. మన ఉనికి ఎక్కడుంది? ఏదుందో అక్కడ ఉండిపోతాం అన్నమాట. ఇట్లాగా వ్యాపక లక్షణం, ఆకాశ లక్షణం. ఆ ఆకాశం వలె నీ ఇంద్రియాలన్నింటిలోనూ ఆనందం వ్యాపకమై ఉంది. నీ అపేక్ష ఏమిటి? ఆనందాపేక్ష. ఎప్పుడు ఆనందాన్ని కోరుకోవటం కారణం ఏంటి అంటే ఆహ్, ఈ ఈ లక్షణం మనది కాబట్టి. మనమే ఆనందమే స్వరూపంగా కలిగున్నాం కాబట్టి, ఏ విషయమైనా, మాటలైనా, చేతలైనా, వస్తువులైనా అన్నీ ఆనందం కోసమే చేస్తాం అన్నమాట. నిద్ర ఎందుకు పోతామండి? చికాకు చిరాకుగా ఉంటది. ఆనందం కోసమే. లెగిస్తే హ్యాపీగా లెగుస్తాం కదా! బాగా నిద్ర పట్టిందంటే చాలా హ్యాపీగా లెగుస్తాం. అంటే నిద్రపోవటము ఆనందం కోసమే, లేవటము ఆనందం కోసమే అన్నమాట. ఆనందాపేక్ష ఆనందం కోసమే పని చేయి. కాబట్టి ఏ పని చేసినా ఆనందం కోసమే చెయ్యాలి. ఆనందం కోసమే లేవాలి. ఆనందం కోసమే నిద్రపోవాలి. ఆ ఆనంద స్వరూప ఆనందం అవ్వాలి అంటే, ఇప్పుడు మన ఆనందం ఏంటి? తాత్కాలికంగా అప్పటికప్పుడే. మళ్ళీ ఏదో ఒక ఇన్‌కన్వీనియన్స్ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటది. అదే స్వరూపానందము అంటే శాశ్వత ఆనందము. మన స్వరూపమే ఆనందం కదా! అది అవ్వాలంటే ఈ బాహ్య ప్రపంచంలో పొందే ఆనందాన్ని మన స్వరూపానందంగా గుర్తించాలి అంటే ఏం తెలుసుకోవాలి మనము? నీలో బయట భూతాకాశం, జడాకాశం ఉంది. మనలోనూ బయట ఎలా ఉంది? భూతాకాశం ఉంది. అంటే పంచభూతాత్మకమైనలో ఆకాశం మొదటిది కాబట్టి భూతాకాశం అంటారనమాట. అయితే నీ లోపల చిత్తవృత్తుల వెనక చిత్తాకాశం ఉంది. దాన్ని గుర్తుపట్టావనుకో, తదేక ధ్యానం, శ్రవణం, మననం, నిధిధ్యాసనలు చేశాడు. ఎప్పుడూ ధ్యానంలోనే ఉన్నాడు. ఎన్ని సార్లంటే జ్ఞానయోగంలో ఎల్లప్పుడూ చేయాలి. ధ్యాసే ధ్యానంగా చేయాలి అన్నమాట. ఏం చెప్తున్నారు? మన కంటికి కనిపించేది ఆకాశం, భూతాకాశంగా చెప్తారు. అయితే మన లోపల చిత్తవృత్తులున్నాయి. చిత్తవృత్తులంటే ఆలోచనలు. చిత్తంలో ఆలోచనలు వాసన రూపంలో, సంస్కార రూపంలో ఉన్నాయి. దాని వెనుక చిత్తాకాశం ఉంది. ఆ చిత్తాకాశాన్ని గుర్తుపట్టాలి అంటే నీ ఆలోచనలు ఆగిపోవాలన్నమాట. వచ్చే ఆలోచనలు ఆగితే అప్పుడు చిత్తాన్ని గుర్తుపడతామనమాట. అంటే కదలంగానే మనం గుర్తించి విరమించుకోవటం అనేది మనకు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యిద్దనమాట. దానికోసం మనం ఏం చేస్తాం? తదేక ధ్యానం చేస్తాం. శ్రవణముననే నిధ్యాసలు చేస్తాము.
ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాం. జ్ఞానయోగ మార్గం అంటే ఒకరోజు చేసి, ఒకరోజు మానేయటం కాదు. ఒక్క గంట చేసి, ఒక్క గంట మానేయటం కాదు. నిరంతరాయంగా దాని గురించే ఆలోచిస్తూ, దాని గురించే చింతన చేస్తూ, దాని గురించే సాధన చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ధ్యాసే ధ్యానమైద్ది. నిరంతరాయంగా అంటే నిరంతరాయంగా ఇలా కూర్చొని మనం ధ్యానం చేయలేం గదా! అందుకని మన లోపల ఆ ధ్యాస ఉంటే ధ్యానంతో సమానం అన్నమాట. మనలో వృత్తి బలీయమైనటువంటి వాసనలతో, బలీయమైన గుణంతో వచ్చినప్పుడు, ఆ ఇంద్రియాలకు, ఆ విషయాలకు లోబడిపోతుంది. వాటినే వాసనా బీజాలన్నారు. వాటినే ప్రారబ్ధ కర్మ అన్నారు. ఏంటి మనలో ఏం జరుగుతూ ఉంటది అంటే, బాగా బలమైన ఆలోచనండి. చిన్న చిన్న ఆలోచనలు వస్తుంటే, పోతుంటే వస్తుంటాయి. ఏదో మనం బాగా బాధపడిన ఇన్సిడెంటో, లేదా బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంటో ఆలోచనొస్తది. బలంగా వస్తదనమాట. అదేమైద్ది బలమైన గుణంతో వస్తది. అంటే బాగా రజోగుణము వృద్ధి చేసే విధంగా వస్తదనమాట. వచ్చినప్పుడు ఆ ఇంద్రియాలకు, ఆ విషయాలకు లోబడిపోతుంది. అప్పుడేమైద్ది బలమైన ఇప్పుడు మనం సాధన చేస్తున్నామండి. క్యాజువల్‌గా రోజు జరిగే వ్యవహారానికి బానే సాక్షిగా ఉంటున్నాం. ఏమీ కదలము, ప్రశాంతంగా ఉంటాము. మనం ప్రశాంతంగా ఉన్నామో లేమో అని చూసుకోవడానికి ఒక్క క్షణం, అరక్షణం కళ్ళు మూసుకుంటే మన శ్వాస ఎలా సమంగా నడుస్తుందో లేదో చూసుకున్నామంటే ఆటోమేటిక్‌గా మనము శాంతంగా ఉన్నామని తెలిసిపోతుందనమాట. అది లేదనుకోండి అంటే ఏదో ఒక ఆలోచన మనల్ని ఇబ్బంది పెడుతుందని అర్థమనమాట. ఒక భయపడటమో, లేకపోతే రాబోయే దాని గురించి, లేతే జరిగిపోయిన దాని గురించి బాగా వేదన కలగటమో బలంగా వస్తదనమాట. అప్పుడు మనకి గుణంతో వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనము ఇంక దానిలో మునిగిపోతామనమాట. అలా జరిగిందేంటి? అలా జరగకుండా ఉండాల్సింది. ఇది ఇలా అయిందేంటి? ఇలా అవ్వకుండా ఉండాల్సింది. అట్లా అందులో కలిసిపోతాం అనమాట. అక్కడే మన సాధన ఉపయోగపడాలి. అంటే నిరంతరంగా మనము అవేర్‌నెస్‌తో ఉండాలనమాట. నేను బ్రహ్మాన్ని, నేను చైతన్యాన్ని, నేను ప్రకాశాన్ని అని. అంటే ఇక్కడ మనకి ఆ బీజాలు వాసనా బీజాలు అన్నారనమాట. అలా వచ్చే వాటిని మనకే తెలీదనమాట. ఏ క్షణంలో ఏది గుర్తొస్తదో మనం అనుకుని గుర్తుంచుకుంటామండి. సడెన్‌గా ఎందుకు గుర్తొస్తదో మనకే తెలీదు. ఎప్పుడుదో ఒక 10 ఏళ్ల క్రితందో, 20 ఏళ్ల క్రితం సంఘటన కూడా మనకు గుర్తొస్తూ ఉంటదనమాట. వాటిని వాసనా బీజాలు అన్నారు. ప్రారంధంలో అవి ఉంటాయన్నమాట. ప్రారబ్ధ కర్మ వచ్చినప్పుడు అనుభవించాల్సిందే కదా! మరి ఎంతటి జ్ఞానైనా సరే ప్రారబ్ధాన్ని ఆ కర్మ వచ్చినప్పుడు అది అనుభవించాల్సిందే కదా! అప్పుడు సుఖదుఖాలు వచ్చిన వృత్తిలో తదాకార వృత్తి అయిపోలేదుగా మరి. అదే మనం సాక్షిగా ఉన్నాము. అంటే చిత్తాకాశాన్ని గుర్తుపట్టాము. సాక్షిగా ఉన్నాము. అప్పుడేమైద్ది మనకి దాని వలన ఫలితం పట్ల ప్రారబ్ధ కర్మ చేస్తాము. దానివల్ల వచ్చే సుఖదుఖాలకి ఇదివరకులాగా లొంగిపోవట్లేదు. సాక్షిగానే ఉండిపోతామనమాట. అప్పుడు తత్సాక్షిగా ఉన్నాం కదా! జాగరూకుడివై కదలకుండా ఉన్నావు గదా! దీన్నే చిత్తవృత్తుల నుంచి వెనక్కి మరలి చిత్తాకాశ స్థితిలో నిలకడ చెందటమే. దాన్నే అంతర్కుంభకం అని అంటారు. అంటే ఇప్పుడు మనం ప్రాణాయామం చేసేటప్పుడు అంతర్కుంభకం చేస్తాం గదండీ! తీసుకున్న గాలి వెంటనే వదలకుండా బిగబట్టి ఉంచటాన్ని అంతర్కుంభకం అంటాం. అది కాదనమాట. లోపల అంతరంగా స్తంభించిపోద్దనమాట. ఇప్పుడు మనం బాహ్యంగా చేసేది సాధనండి. ఇందులో పరిపక్వతొస్తే అంతరంగా నడిచిపోతుంటాయన్నమాట. ఈ పూరక రేచక కుంభకాలన్నమాట. ఎప్పుడైతే ఆలోచన ఆగిపోద్దో అంటే మనకి ఆ అనుభవం కలిగిద్దండి. సాధకులందరికీ కూడా ఒకానొక టైంలో మనకి తోచనట్లు అనిపిస్తా ఉంటది. తోచట్లేదు, తోచట్లేదు అనిపిస్తదనమాట. అంటే మనసు ఆగిపోయిన స్థితనమాట. అప్పుడు ఏది గుర్తుకు రాదు. ఏదో ఏం చేస్తున్నామో గూడా మనకి మరుపుకొచ్చేస్తదనమాట. అప్పుడేం చేస్తాం, చాలా సేపు అలా తోచలేదు, తోచలేదని తిరిగితే ఏం చేస్తాం, ఏదో ఎప్పటినుంచో ఆగిపోయింది పని చేద్దాం. పని లేక తోచట్లేదనుకుంటాం అనమాట. నిజానికి దాన్ని మనం ఎంజాయ్ చేయాల్సింది పోయి, అదే నా స్వరూపము, అదే నా లక్షణము, ఆనంద లక్షణము అని గుర్తించలేకపోవటం వలన మళ్ళీ ఏం చేస్తామంటే బాహ్యంలోకొచ్చేస్తుంటాం. ప్రయత్నపూర్వకంగా వచ్చేస్తుంటాం అనమాట. ఆ స్థితి ఇంచుమించు సాధకులందరికీ కలుగుతానే ఉంటదండి. ఎప్పుడైతే మనల్ని గుర్తిస్తామో ఆ పై స్టెప్‌కి మనం గురువుని ప్రార్థిస్తామో ఆయన పై స్టెప్ అందిస్తారనమాట. ఇట్లా మనకి చాలా సార్లు జరుగుతూ ఉంటది. మనం గుర్తుపెట్టుకోవాలనమాట. ఈ ప్రారబ్ధ కర్మ వచ్చినప్పుడు అనుభవించాల్సిందే కదా! అప్పుడు సుఖదుఖాలు వచ్చినా గూడా వృత్తిలో తదాకార వృత్తి అయిపోకుండా ఇదివరకులాగా తత్సాక్షిగా ఉన్నావు కదా! ఎప్పుడు చిత్తాకాశ స్థితిలో నిలబడినప్పుడు. జాగరూకుడివై కదలక ఉన్నావుగా దీన్ని చిత్తవృత్తుల నుంచి వెనకకు మరలి చిత్తాకాశ స్థితిలో నిలకడ చెందటం. దాన్నే అంతర్కుంభకం అని అంటారు. ఇలా తత్సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడేం జరిగింది అంటే తచ్చైతన్యం కదా! సాక్షిగా ఉన్నప్పుడు చైతన్యం కదా!
తత్ అంటే ఇంద్రియాలు, విషయాలు, ప్రపంచం కాదు కదా. తత్ అంటే తత్ ప్లస్ త్వం, సత్ ప్లస్ త్వం అని చెప్తామండి. అంటే ఉనికి స్థానంగా మనం చెప్తాం. ఈ సత్తులోనే అంతర్భూతమైనవి చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము. ఈ విషయాన్ని మనం ముందు క్లాస్లో తెలుసుకున్నాం. సో ఇంద్రియాలు కాదు, విషయాలు కాదు, ప్రపంచం కాదు. అంటే తత్ అంటే ఏంటి? బ్రహ్మము. అంటే ఎవరు ఉన్న స్థితినండి. మనము జీవుడి దగ్గర నుంచి మనము ఆత్మగా వెళ్తాము, బ్రహ్మంగా వెళ్తాము, పరబ్రహ్మంగా వెళ్తాము. ఇక్కడ తత్ అంటే బ్రహ్మము. కాదు నేను ఇంకొద్దిగా కింద స్థితిలో ఉన్నానంటే తత్ వెస్ట్‌గా చూసుకున్నా అంటే ఆత్మగా ఉన్నాను. తత్ అంటే ఇంకా నేను సాధన కంప్లీట్ చేయనప్పుడు సాక్షిగా ఉన్నాను. తత్ సాక్షి. తత్ అంటే ప్రకాశ లక్షణం. ఇట్లా ఎవరైతే చిత్తాకాశం అనే నిర్ణయంలో, ఆ అనుభవంలో, స్వానుభవంలో సహజంగా నిలిచాడో చిదాకాశం తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి అండి, చిత్తవృత్తులు ఎప్పుడైతే ఆగిపోతాయో, చిత్తాకాశ స్థితి మనం ఎప్పుడైతే గుర్తిస్తామో చిదాకాశాన్ని గుర్తుపట్టడం తేలికైద్దనమాట. చిదాకాశం అంటే ఏంటి? ఇక్కడ మనకి మన సచ్చిదానంద స్వరూపం అన్నమాట. ఇక్కడ ఎవరైతే చిత్తాకాశం అనే నిర్ణయంలో, అనుభవంలో, స్వానుభవంలో సహజంగా నిలిచాడో, అంటే మనకిప్పుడు వస్తూ పోతూ ఉంటదండి. ఎప్పుడైతే నిలకడ చెందేస్తామో చిదాకాశం తెలియబడిద్దనమాట. ఇక్కడ నిలిచాడు చిదాకాశం తెలిసింది. ఎలా అంటే బయట ఉన్నది అదే సచ్చిదానందమే, లోపల ఉన్నది సచ్చిదానందమే. నేను అనేటువంటి వాడు బయట, లోపల సచ్చిదానంద స్వరూపుడే. ఇప్పుడు మనకెక్కడో ఉన్నాడని మనం ఎదురు చూస్తున్నాం. మన లోపల గూడా అతడే ఉన్నాడని మనకి స్వయంగా తెలియబడుతుందనమాట. వెంటనే రేడియో స్టేషన్‌లో ట్యూన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎఫ్ఎం 102.5 అని, 103 అని ఏవో మనం అలా కదుపుతా ఉంటే డిస్టర్బ్డ్‌గా వస్తది. కరెక్ట్‌గా ఈ ట్యూన్ మనం ఎక్కడ ఏది కావాలనుకున్నామో అక్కడ సెట్ అయిపోద్ది చూడండి. అలా కదలంగా ఫైన్ ట్యూన్ ఎలా అయిపోతుందో మనకు గూడా అలా తెలియబడిద్దనమాట. ఒకే ఫ్రీక్వెన్సీ మీదకి, ఒకే వేవ్ లెంత్ మీదకి అది స్ఫురణకే అందేస్తుంది. అందుకే మన లోపల నుంచే అందుకోవడం అండి ఇది. తెలియబట్టం అంటే పరోక్ష జ్ఞానం అంటే ఇప్పుడు మనం సత్సంగంలో చెప్పుకునేదంతా పరోక్ష జ్ఞానం అండి. ఆత్మ అంటే ఇలా ఉంటది, బ్రహ్మ అంటే ఇలా ఉంటది, లక్షణాలు ఇలా ఉంటాయి, ఇలా ప్రకాశాన్ని ఇలా గుర్తిస్తారు, అలా గుర్తిస్తారు అని ఏదైతే తెలుసుకున్నామో అది మన అనుభవానికి రాగానే మనకి స్ఫురణకి వచ్చేస్తుందండి. దాన్నే మన లోపల నుంచి అందుకోవటానికి అవబోధాన్ని కూడా అంటారండి. అది కాబట్టి మనది అది స్ఫురణకి అందేస్తుంది. ఇది అవబోధ అంటే మనకే తెలియబడుతుంది. ఇప్పుడేం చేసాం చెప్తుంటే విన్నాం. విచారణ చేసాం. సాధన చేసాం. చేయగా ఏదైనా రాత్రికి రాత్రి మారిపోదండి. ఎక్కడో దానికోసమై పుడతాడు. అనేక జన్మల సాధనా బలంతోనో అలా తొందరగా వెళ్తారు గానీ, మనలాంటోళ్ళం చేయగా ఒకే ఒక్క నిమిషంలో ఆ స్ఫురణకొచ్చేస్తదనమాట. అంటే ఇప్పుడు మనం ట్యూన్ చేయటం అనమాట. రేడియోని ఆ నాబ్ పట్టుకొని ట్యూన్ చేస్తా ఉంటాం. ఫైన్ స్టేషన్ ఎలా వస్తదో, అట్లాగే మనం చేయగా టక్‌మని ఆ వేవ్ లెంత్ మనకి అందేస్తదనమాట. బయటున్న భగవంతుడు లోపల ఉన్నాడు. 2 ఒకటే అన్న భావన మనకి స్ఫురించేస్తుందనమాట. ఇట్లా మనము మనకే తెలియబడే విధంగా అనుభవాన్ని పొందుతామండి. ఎవరికైతే సర్వవ్యాపకమైనటువంటి చిదాకాశము, చిత్తాకాశ పరిధిలో స్ఫురించిందో ఎక్కడ స్ఫురించిందండి? చిత్తాకాశం ఎక్కడుంటది? మన లోపల ఉంటది. బయట, లోపల ఉండేది చిదాకాశం అన్నమాట. సో, ఇక్కడ మనం ఎప్పుడైతే చిత్తవృత్తుల్ని నిరోధించామో, చిత్తాకాశ స్థితికి చేరుకుంటాము. అక్కడ చేరుకొని నిలకడ చెందేటప్పటికి చిదాకాశంలోకి ఎంటర్ అయిపోతాం అన్నమాట. అవగతమైందో, అవచేతనమైందో, అవబోధ వారికి ఎప్పుడిక చిదాకాశ పరిధిలోనే ఉంటాడు. అంటే సర్వవ్యాపకంగా ఉంటారే తప్ప, పరిమితమైన పరిధిలోకి ఇంక రానే రారు. ఒక్కసారి నిలకడ చెంది అక్కడికి చేరిన తర్వాత మళ్ళీ నేను జీవుడిగా ఎలా వ్యవహరిస్తాడు? ప్రారబ్ధరీత్యా తెలుస్తూ చేస్తాడనమాట. అంటే తన చేత చేయబడుతున్నాయిగా చూస్తాడు. ఇప్పుడేం చేస్తున్నాం మనం? నేను చేస్తున్నా అంటున్నాం అనమాట. అట్లా పరిమితమైన పరిధిలోకి రానే రాడు. ఇదంతా కూడా సూక్ష్మ శరీరంలో మార్పేనండి. సూక్ష్మ శరీరాన్నే సంస్కరించుకోవాలి మనము. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఈ చిదాకాశ పరిధిలో ఉన్నాడో వాడి లక్ష్యం సత్ అయింది. అప్పుడు ఉనికి స్థానంలో నిలకడ చెందే విధంగా ప్రయత్నిస్తాడనమాట. వాడి ఉనికి సత్, వాడి ఆవరణ సత్, వాడి స్వరూపమే సత్. చిత్తు ఆనందాలు కూడా లేవిప్పుడు. అవేంటి మనం గుర్తుపట్టేటప్పుడు మనకి
ఈ చిత్తు ఆనందం అనేది మనము గుర్తించడం కోసం మనం శరీరధారులమై ఉన్నాము. మన సాధనతో ఫలితాన్ని పొందే దగ్గర ఇక్కడ మనం ఇవి పొందుతాం అనమాట. అక్కడ ఒకసారి తెలియబడిన తర్వాత అవి దాటి వెళ్ళిపోతాం అన్నమాట, అధిగమించేస్తాం అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ చిదాకాశ పరిధిలో ఉన్నాడో వాడి లక్ష్యం సత్తు, వాడి ఉనికి సత్తు, వాడి ఆవరణ సత్తు, వాడి స్వరూపం సత్తు. చిత్తు ఆనందాలు కూడా ఇంకా లేవు. ఆనందానికి ఆవలం ఉన్నటువంటి సత్తు కనుక చిదాకాశ స్థితి నుండి చిద్ఘనం, చిద్ఘనానికే సత్ అని పేరు అనమాట. ఎప్పుడైతే ఘనీభవిస్తుందో ఆనంద ఘనం అంటారనమాట. ఎప్పుడైతే ఘనీభవిస్తుందో అంటే స్థిరమైపోయింది అనమాట, నిలకడ చెందిపోయింది అనమాట. అప్పుడే అతను సత్ అవుతాడనమాట. ప్రజ్ఞాన గణం దానికే సత్ అని పేరు. గణం అంటే కదలదు, వ్యవహరించదు. ఘనీభవించిన సముద్రంతో పోలుస్తారు. మనకేంటి, నీళ్లు ఉంటాయి, మనం ఎందుకంటే ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ అవి నీళ్లే, కాసేపు బయట పెడితే మళ్ళీ వాటర్ అయిపోతుంది. అంటే ఘనీభవించినట్టు అంటే కదలని స్థితిగా ఎలా అయిపోద్దో మన పరిస్థితి కూడా అంతే అన్నమాట. అంటే నీళ్లే కానీ ఘనీభవించేసాయి. కదిలే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే కైనటిక్ ఎనర్జీ అని, కదలగలిగే సామర్థ్యం వెనక్కి తీసుకుంటే పొటెంటివ్ ఎనర్జీ అని అంటారనమాట. ఎప్పుడైనా కదిలిస్తుంది, బ్రహ్మాండం కదిలించడానికి శక్తి ఈ పదార్థాన్ని కదిలిస్తూ ఉంటది అనమాట. అది అంతకుముందు కదిలించక ముందు దాని పేరేంటి, సత్తాగా ఉంది. నీకు ఆ సత్తా ఉందా అని అడుగుతుంటాం మనకి తెలియకుండానే. నేను చేయగలను అంటాం. నీకు ఇది మోయగలిగే సత్తా ఉందా అంటే చేయగలను అంటాం. అప్పుడు దాకా మనలో ఉన్నది తెలీదు, అది సత్తాగా ఉంది. ఎప్పుడైతే దాన్ని వెయిట్ మోస్తున్నామో అది శక్తిగా పరిణించింది అనమాట. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే శక్తి వ్యవహారశీలమైనప్పుడు శక్తి అని, వ్యవహారశీలం అయిన శక్తిని వెనక్కి తీసుకుంటే సత్తాగా ఉంటుంది. ఇప్పుడు మనం చేయగలం కానీ చేయమనమాట, నిలకడ చెంది ఉంటాం, సాక్షిగా ఉంటాం అనమాట. అంటే ఏది కావాలో అదే వ్యవహరించబడుతుంది అనమాట. ఈ ఘన రూపంలో ఉన్నప్పుడు సత్తాగా ఉంది, ద్రవ రూపంలో వ్యవహారశీలంగా ఉన్నప్పుడు చైతన్యంగా, శక్తిగా, ఇంద్రియాలుగా, విషయాలుగా, బింబ ప్రతిబింబాలుగా, ఆకాశ ప్రకాశాలుగా అనేక వ్యవహారాల్లో సాక్షిగా పనిచేస్తూ ఉంది. ఇది ఘనీభవించుకుంది ఎలా ఉంది, చైతన్య రూపంలో ఉంది, ప్రకాశ రూపంలో ఉంది, ఇంద్రియాల్లో ఉంది. అన్నిట్లో ఆ చైతన్యమేగా కదలిక కారణము, వ్యవహరిస్తూ ఉందన్నమాట. సాక్షిగా ఉందన్నమాట. సాక్షి పని చేసినంత సేపు ఏ సమస్య లేదు. సాక్షిగా లేకుండా కలిసిపోతేనే సమస్య అండి. సాక్షిగా ఉన్నంత వరకు మనకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. కాసెట్లో తదాకారవత్తు అంటే లడ్డు తానైపోయాడు, అప్పుడే సమస్య వచ్చింది. ఇంకా అంటారు చూడండి, దాన్ని ఓ రుచులు చెప్పుకుంటూ తింటాం, అబ్బా మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా లడ్డు తానైపోవడం అనమాట. బట్టల ప్రపంచంలోకి వెళ్ళామండి, బట్టల షాప్కి వెళ్ళాము, ఒంటి మీద వేసుకొని చూపిస్తారు. చూపించినప్పా నాకు ఎంత బాగుందో, అందరికీ నచ్చేస్తుందా అన్న ఊహ మనకి కలిగింది అనుకోండి, ఇది కన్వీనియంటా ఈ క్లాత్, మనకి అన్ని కాలాల్లో కన్వీనియంటా, నా వయసుకు తగ్గదా, ఇట్లా మనం ఆలోచన చేసి తీసుకున్నంతలో తప్పు లేదు. ఇంకేదో ఊహించుకున్నాం అంటే తదాకారాలతో అయిపోయాం అనమాట, చీరే మనం అయిపోయాం అనమాట. అట్లాగే తినేటప్పుడు ఆ పదార్థం మీద బాగా అపేక్ష ఉందనుకోండి, ఆ పదార్థమే లడ్డునే మనం అయిపోతాం అనమాట. అదో అంటారు చూడండి, లొట్టలు వేసుకుంటూ తిన్నారంటారు, అప్పుడు తదాకారవత్తు అయిపోయినట్టు అనమాట. పెళ్లి చేసుకున్నాడు, సరే మంచిదే, సంతోషం. గృహస్థాశ్రమం ధర్మం ఉత్తమమైన ఆశ్రమం. ఎందుకంటే చాలా అనుభవాలు మనకి ఫ్యాక్టరీ లాగా కూడా, లాబొరేటరీ లాగా పనిచేస్తూ ఉంటది అనమాట. అది దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన త్యజేత్ అజ్ఞాన మాలిన్యం సోహం భావయేన పూజయేత్ అనే ఆశ్రమం ఏదైనా ఒకటి ఉంది అంటే అది గృహస్థాశ్రమం. ఎందుకని అంట, భార్యను చూశాడు, తదాకర్వత్ అవ్వాలా, తదన్యత అవ్వాలా, తద్ సాక్షి అవ్వాలా, 3 ఆప్షన్స్ ఇచ్చాడండి మనకి పరమాత్మ. ఈ మూడిటి చాయిస్ మందే. భగవద్గీత కూడా చూడండి, ఏ ఏం చేస్తే ఏదొస్తుందో చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు. ఇది చెయ్యి అని శాసించట్లే, నీ ఇష్టం అనేసరి. ఇప్పుడు మనం సలహా ఇచ్చేటప్పుడు కూడా మనం ఎలా ఇవ్వాలి, బాబు ఇది చేస్తే ఈ మంచి ఫలితం వస్తుంది, ఇది చేస్తే ఇలా రాంగ్ రూట్లోకి వెళ్తావు, ఎందుకంటే మేము పెద్దోళ్ళము, మాకు అనుభవం అయింది. పోనీ చిన్నోళ్ళైనా కూడా వాళ్ళకి అనుభవం ఉందనుకోండి, లేదు లేదు నేను ఒకప్పుడు ఇది చేశాను, దీని ఫలితం ఇది వస్తుంది అంటే ఏంటి, మనము సలహా ఈ మూడిట్లో మనం ఏ విధంగా చేస్తే ఏంటన్నది చెప్పాలి, వదిలేయాలి, వాళ్ళకే ఇచ్చేయాలన్నమాట చాయిస్. అప్పుడు మనం ఏం చేయాలన్నది మనమే చేయాలన్నమాట. అంటే తదాకారవత అయ్యాడు, ఇక భార్య పిల్లల్ని చూడకుండా ఉండలేడు, తాపత్రయం వచ్చేస్తుంది అనమాట. నేను ఉండలేను అనే బలహీనత వచ్చేసింది. ఏదైనా కానండి, బుద్ధిలోని బలహీనత ఏంటి, నేను ఉండలేను అని ఎన్నెన్ని ఉంటాయో మనలో, మన బలహీనతలే, డౌటే లేదనమాట.
సో జీవుడైపోయాడు. తదాకారవత్కు వచ్చేటప్పటికి జీవుడైపోయాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే జననం నుంచి మరణం వరకు తదాకారవత్ అనే భ్రాంతిలో మునిగిపోతున్నాడు. స్నేహితులు చూస్తే ప్రాణపైతులు, ప్రాణం కొట్టుకుంటది. ఏది చూసినా చూడండి తదాకారవత్ అయిపోతాం. వస్తువే కానీ, మనిషే గాని, ఏదైనా కానీ. ఇక్కడే మనం జాగ్రత్తగా సాధన చేయాలన్నమాట. తన శరీరం చూసుకున్నాడు, తదాకారవత్ అయ్యాడు. వీడికే సమస్య. మృత్యు భయం పేషెంట్‌కే గాని డాక్టర్‌కి కాదు. అప్పుడేంటి తదన్యతగా చూసాడు డాక్టర్. చావు భయంతోనే కదా డాక్టర్ దగ్గరికెళ్తాం. అమ్మో! ఇది ఎక్కడికి పరిణమిస్తదో. ఇదివరకు పర్వాలేదు జలుబో, జ్వరమో ఉంటే పెద్ద ఏమి కషాయం తాగేసేవాళ్ళం. ఉపవాసం ఉండేవాళ్ళం. తగ్గిపోయేది. కానీ ఇప్పుడు భయపడుతున్నాం గదా! జ్వరమే ఎక్కడికి దారి తీస్తుందో మనకి తెలియట్లే. రకరకాలుగా వస్తుంది గదా! అంటే మృత్యు భయం పేషెంట్‌కే గాని డాక్టర్‌కుండదు. అది చూసేవాడికి ఏముండదు. అంటే తదన్యతగా చూస్తాడన్నమాట డాక్టర్. మరి విరమిస్తే చాలు. ఒక్క అడుగు దూరం జరిగితే చాలు. ముందు ముందు సాక్షిగా ఉండాలి. తదన్యతగా ఉండాలన్నమాట. అప్పుడు ఎదుగుతాం. స్వరూపంలో ఉండాలన్నమాట. ఒక్క అడుగు వెనకేసేయండి. ఇప్పుడు మనమున్న ఆలోచనల నుంచి వెనక్కి తీసుకోవడం అలవాటు చేసుకుంటే స్వరూపంలోకెళ్ళిపోతామన్నమాట. తత్సాక్షి చూడండి. తత్ అన్న శబ్దం విశేష ఫలప్రదము. అదే త్వమ్మన్న పదం దగ్గర నుంచి చూసాం. అన్ని సమస్యలే. అవి నాకే అనుకుంటే అన్ని సమస్యలే కనిపిస్తాయి. ఏ ఒక గంట సుఖంగా ఉంటే, ఒక గంట బాధతో ఉంటాం. ఎందుకంటే అన్నీ సమస్యగానే ఉంటాయి. అన్నీ అందరం చేయలేం కాబట్టి. జాగరూకుడివై సూక్ష్మ శరీరాన్ని స్వరూప జ్ఞానంలో నిలబెట్టాలి. ఆ స్వరూపమే బ్రహ్మము. ఈ విషయం మర్చిపోకూడదు. ఆ స్వరూపమైనటువంటి బ్రహ్మాకార వృత్తిలో నిలిపితే త్వంపదమే లేదు. తత్పదం అయిపోయింది. అదే తత్వమసి. అదే నీవై ఉన్నావు. ఇట్లా జాగ్రత్తగా మనం సాధన చేయాలండి. బాగా అభ్యాసం చేయాలి. జపము, తపము, ధ్యానము, ఆంతరిక సాధనలే చేయాలండి. బాహ్యంగా చేసేవన్నీ కూడా 10% అన్నమాట మనం. ఇక్కడ నిరంతరాయంగా చేయాలి. మన లోపల భావనే నిరంతరాయంగా చేయాలన్నమాట. సాధనలో మునిగిపోయేంతగా చేయాలి. బయట వ్యవహారంలో ఎలా మునిగిపోతున్నామో సాధనలో మునిగిపోవాలన్నమాట. ప్రతి క్షణము మరుపుకు రానంతగా చెయ్యాలన్నమాట. అంటే ప్రపంచం తోచకుండా ఉండేంతగా చెయ్యాలి. ఏంటి అన్నావు? అంటాం గదా! బాగా దీర్ఘాలోచనలో ఉన్నట్టు. అలా సాధనలో ఉండాలన్నమాట మనం. అంటే నీ వృత్తి నీకు తోచనంతగా అంటే వృత్తి రహితం అవ్వాలి. ఏ ఆలోచన రాదన్నమాట. ఒక పని చెప్పిన తర్వాత కూడా వెంటనే స్ట్రైక్ అవ్వదన్నమాట. కొద్దిగా ఆలోచించి అవునా! అని మళ్ళీ ఎవరైనా రిమెంబర్ చేస్తేనే అవునా! అన్నట్టు ఉంటదన్నమాట. అంత ప్రపంచం తోచనంతగా సాధన చేయాలన్నమాట. ఆలోచన రహితం అయిపోతే సరిపోతుందా అంటే కొన్ని మతాలు సరిపోతుందన్నారు. గాఢ నిద్రలో ఆలోచన రహితంగానే ఉంటున్నాంగా. మరి మోక్షాన్ని ఇస్తుందా? ఇవ్వటం లేదు గదా! అందుకని జాగ్రత్తలోనే మన సాధన అంతా చేయాలన్నమాట. అంటే ఆలోచనలో మూలం వృత్తి కదా, అజ్ఞానం కదా, విద్య కదా, మోహం కదా, కామం కదా, కర్మ కదా, ఇన్నిటిని దాటుకొని మనం రావాలన్నమాట. మరి కారణ స్థితిలో ఉన్న ఈ 5 లక్షణాలు పోగొట్టుకోకపోతే ఆలోచన రహిత స్థితే బ్రహ్మం అని ఎలా తెలుస్తుంది? ఈ ఆలోచనలో కొట్టుకుపోతుంటే ఇంక బ్రహ్మం ఎక్కడ గుర్తొస్తాడండి మనకి? కాబట్టి వాటన్నిటిని దూరీకరించాలి అన్నమాట. అవసరం లేదు, అవసరం లేదు, వద్దు, వద్దు, వద్దు అంటా ఉండాలన్నమాట. అప్పుడు ఎదిగాడు. తదాకారవత్ నుంచి తత్సాక్షిగా పరిణామం చెందాడు. ఫస్ట్ స్టెప్ సాక్షి అవుతాం అన్నమాట. అంటే స్పందించమన్నమాట. అంటే అప్పుడు నిర్ణయం పొందాడు. ఎప్పుడైతే సాక్షాత్వం వస్తదో సహజమయ్యే వరకు మనము పట్టి పట్టి చేసినట్లయితే పరిణామం చెందేస్తాం. తద్రూపుడను, చిద్రూపుడను, సద్రూపుడను అన్న భావన మనకే వచ్చేస్తుందన్నమాట. సత్, చిత్ కలిపితే తత్. ఇది గుర్తుపెట్టుకోవాలి. తత్ అంటే సత్, చిత్. ఈ 2 ఐక్యత స్థితే తత్స్వరూపం. ఆనంద లక్షణం లేదు. ఆనందమయం అనే అవధిని దాటేసాడు. మొదట్లో ఏమొస్తది అంతా ఆనందమయమవుతాం. అప్పుడు ఆనంద ఘనం అయిపోతుందనమాట. తత్ స్థితికొచ్చేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఉన్నాడు. ఏకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఏదుందో అదేలా ఉన్నాడనమాట. అవిభాజ్యంగా ఉన్నాడు. ఖండఖండాలుగా లేడు. నువ్వు వేరు, నేను వేరు అంటలేదు. అందరిని ఆత్మస్వరూపాలుగానే చూస్తారనమాట. అన్యంగా ఉన్నాడు. దానికి ఏదైతే అనుకున్నామో దానికి వేరుగా ఉన్నాడు. అద్వయంగా ఉన్నాడు. ఒక్కటిగా ఉన్నాడు. అజం వాడికిక పుట్టుకే లేదు. ఈ నిర్ణయంలో నిస్తే మోక్షమే సిద్ధం. నేను పుట్టనే లేదు. ఈ పుట్టిపోయేది ఈ దేహాలే నేను కాదు. నేను సాక్షిని, నేను చైతన్యాన్ని, నేను ఆత్మని లేదా నేను బ్రహ్మము అన్న నిర్ణయంలో నిలిస్తే మోక్షం సిద్ధం అన్నమాట. ఎంతసేపు తదాకారవత్ తదన్యత్ తత్సాక్షి అనేటువంటి నిర్ణయానికే
జ్ఞాన సాధన. ఈ 3 కనిపిస్తున్నాయి అంటే సాధన తప్పదనమాట మనకి. దాని అవతల తద్రహితానికి ఏ సాధన నీకెందుకు పనికిరాదు. ఇంక సాధన చేయాల్సిన అవసరం ఏందండి? సహజంగానే మనం సాక్షిగా ఉండిపోయాము. సహజంగానే మనకి అనుభవానికి వచ్చేసింది. ఉన్నది ఉన్నట్లుగా ఉంటే నిర్ణయం అయిపోతుంది. ఏదుందో అదే ఉంది అన్న భావన మనకి స్పష్టంగా అవగతమవుతుందనమాట. ఎక్కడి నుంచో రాదండి. మనలోనే ఉంది వ్యక్తమైద్దనమాట. మనకి తెలియపడతదనమాట. అట్లా మనకి తదాకారవత, తదన్యత, తత్సాక్ష్య అన్నది ఈ 3 పదాలు మన మైండ్‌లో తిరుగుతూ ఉంటే, మనం నెమ్మదిగా తదాకారవతు నుంచి సాధన ఏం చేస్తాం, తదన్యత దూరంగా నిలబడి చూస్తాం. అంటే దూరంగా నిలబడి చూడటాన్నే సాక్షి అంటాం అనమాట. అది నిలకడ చెందితే సాక్ష్యం అవుతాం. సాక్షి అయ్యాము అంటే చిత్తాకాశ పరిధిలోకొస్తాం. చిత్తాకాశ పరిధి ఎప్పుడైతే సహజమవుతామో చిదాకాశ స్థితికొస్తాము. ఇంకా అన్నీ ఆనందంగానే, అన్నీ లేనివే అని మనకి తెలియపడతాయన్నమాట. అట్లా మనము ముక్తిని, మోక్షాన్ని సాధిస్తామండి. కేవలము సాధన వల్లనే సాధ్యమండి. అభ్యాస దోషం ఉండకూడదు. పట్టుదలతో నిరంతర భావన చేయాలి. ఆంతరిక భావనే ముఖ్యమని స్వామివారు పదే పదే బోధిస్తున్నారు. బాహ్యంగా చేసేవన్నీ కనిపించి ఇది చేయకూడదు, ఇది చేయాలని చేస్తున్నాం అనుకోండి, అయి బాహ్య సాధనలే. ఇవన్నీ కూడా 10% రిజల్ట్ ఇస్తాయి. మిగతా 90% మనకి ఆంతరిక భావన నిరంతరాయంగా మనలో నిలుపుకోగలగటమే. ధ్యానమే చేస్తాము, నామమే చేస్తాము, జపమే చేస్తాము. ఏది చేస్తామో నిరంతరంగా చేయాలని చెప్తున్నారనమాట. ఎక్కడి దాకా రావాలి? ధ్యాసే ధ్యానంలా మారిపోయేంతగా అనమాట. కూర్చొని చేస్తూ, చేస్తూ ఎందుకు నిలబడదు మనకి. చేద్దాం అనుకుంటే ఏదో పని చేస్తూ నిలబడదామంటే నిలబడదాం. అందుకని రోజుకొక 2 గంటలో, 3 గంటలో కూర్చోవడం అలవాటు చేసుకొని, అది నెమ్మదిగా నడుస్తున్నా, చేస్తున్నా అదే భావన ఉంటది. విచారణ ధ్యానంలో పెట్టుకోవాలి. నేను ఈ విషయంలో ఏం జరిగింది? ఒక విషయం జరగంగానే వెంటనే విచారణ చేసుకోవాలి. పొరపాటు జరిగిందా నెక్స్ట్‌కి మనం నిలబడి ఉంటాం అనమాట. అంతే కదా! ఒకసారి జరిగిన తప్పు లేదా 10 సార్లు జరిగింది. 11వ జరగనివ్వం గదా! అట్లా నిరంతరంగా మన ధ్యాసే ధ్యానంలా మారే విధంగా మనము సాధించాలండి. అప్పుడే మనము మోక్షాన్ని పొందుతాం అనమాట. హరి ఓం అండి.